హాయ్, వెల్కమ్ టు కీర్తనాస్ లవ్లీ హోమ్. ఇవాళ నేను సొరకాయతో పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొన్ని సొరకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం బెల్లం అండ్ కొంచెం చింతపండు, కొద్దిగా బియ్యం పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అయితే సరిపోతుంది. దీంతోపాటు ఉప్పు, కారం అండ్ కొంచెం పోపుకు సరిపడా నూనె తీసుకుంటే సరిపోతుంది. ఇది చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం. సో ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు వేసుకోవాలి. పోపు కోసం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అండ్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు. ఇప్పుడు మన సొరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సొరకాయ పీసెస్ని ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి. సొరకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా త్వరగా కూడా అయిపోతుంది. 10 మినిట్స్లో ఈ సొరకాయ పులుసుని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు సొరకాయ ముక్కల మీద కొంచెం పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టి ఈ సొరకాయ ముక్కలు మగ్గేదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు మన సొరకాయ ముక్కలు మగ్గాయో లేదో చూద్దాం. ఇక్కడ వీటిని ఇలా ఒక ముక్కని ఇలా ప్రెస్ చేసి చూసుకుంటే అర్థమైపోతుంది మన సొరకాయ ముక్కలు మగ్గాయా లేదా అన్నది. ఇక్కడ మన సొరకాయ ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండుని, దాన్ని గుజ్జులాగా తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి తగినంత వాటర్ పోసుకోవాలి. మనం ఎంత పులుపు అయితే యాడ్ చేసుకుంటామో దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు అందులోకి కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేసుకొని ఈ వాటర్ మరిగేదాకా మూత పెట్టి మరిగించుకోవాలి. లోపు ఇక్కడ మనం బియ్యం పిండి తీసుకున్నాం కదా, దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల మన సొరకాయ పులుసు కొంచెం థిక్గా అవుతుంది. ఈ బియ్యం పిండి వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బియ్యం పిండి ఇష్టం లేని వాళ్ళు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది.
ఇలా లంప్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ముందుగా బియ్యం పిండిని వాటర్లో యాడ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. బియ్యం పిండి యాడ్ చేసిన వెంటనే మనకు అర్థమైపోతుంది మన పులుసు థిక్ అయింది అని. బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ ఆన్లో ఉంచకూడదు. ఒక 2-3 నిమిషాల సేపు ఉండనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ పులుసు మనం ముందుగా సొరకాయ ముక్కల మీద ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని ఉంటాం కదా, యాడ్ చేసుకుని నూనెలో మగ్గించుకోవడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ ఈ ముక్కలకి చాలా బాగా పట్టి ఉంటాయి. సో మనం తినేటప్పుడు మనకు చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం.